జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 9వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 9వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు చాలా వరకు అదృష్టకరమైన శుభ ఫలితాలనే పొందుతారు. గోచారం ప్రకారం గ్రహాల యొక్క సంచారం ఈ రోజున వీరికి శుభప్రదంగానే ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రోజంతా హాయిగా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. కాకపోతే కొన్ని అంశాల్లో జాగ్రత్తలు కూడా తప్పనిసరి అవుతాయి. ఆకస్మిక ఆటంకాలు చోటు చేసుకోకుండా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా మూడో వ్యక్తిని, గుర్తు తెలియని వ్యక్తులను, పాత శత్రువులను, మీ చెడు కోరుకునే బంధువులను అస్సలు నమ్మకండి. మీ పనులను మీరే దగ్గరుండి కంప్లీట్ చేసుకోవడం చాలా మంచి పని అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ప్రయాణాల విషయంలో, లాభాల విషయంలో, అకౌంట్స్ని క్లియర్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు కుంభరాశి వారికి బ్యాంకు సంబంధమైన పనులు, ఫైనాన్షియల్ వ్యవహారాలు, లోన్స్కి సంబంధించిన పనులు, తాకట్టులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సూచనలు పాటించడం ద్వారా శుభం కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు జరిగి ఉంటే వాటి తాలూకు నొప్పులు కాస్త బాధించే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్దవైన అనారోగ్య సమస్యలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి వారి విద్యార్థులకు, స్త్రీలకు, జాబ్ హోల్డర్స్కి, బిజినెస్లు చేసేవారికి అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. అనునిత్యం రామనామాన్ని జపిస్తూ ఉండండి. ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పాలతో అభిషేకించి నీలిరంగు పుష్పాలతో అర్చన చేసి నెయ్యి దీపం వెలిగిస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉత్తమమైన సంతానం ప్రాప్తిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి ఆ పిల్లల వలన సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం, మర్యాద అన్నీ ప్రాప్తిస్తాయి. కొంతమంది మా సంతానం మా మాట వినడం లేదు అని క్షోభపడుతూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు. కుమారస్వామి అనుగ్రహం వలన చెడు వ్యసనాలకు బానిసలైన మీ పుత్రులు మరలా తిరిగి మంచి మార్గం వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కుమారస్వామిని తరచూ పూజిస్తూ ఉండండి. సర్పదోషాలు, కుజదోషాలు, నాగదోషాలు తొలగి ఆనందంగా సుఖంగా ఉంటారు. మన సంతానం వృద్ధులకి రావాలన్నా, విద్యాభ్యాసం, ఉన్నత విద్య రెండూ సక్రమంగా జరగాలి అన్నా, మన జీవితంలో సంపూర్ణమైన విజయాన్ని సాధించాలి అన్నా మనకు తప్పకుండా గణపతి అనుగ్రహం ఉండాలి. అందుకే గణపతి అనుగ్రహం మెండుగా ఉండాలి అంటే ప్రతి సంకష్టార చతుర్థి రోజు ఈ విధంగా చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టుకొని ఎర్రచందనం అలంకరించి, గరిక, ఎర్రటి పుష్పాలు మరియు జిల్లేడు పూలను సమర్పించి, చేతిలో ఎర్రటి అక్షతలు మరియు పచ్చటి పుష్పాలను పట్టుకొని మీ సంకల్పం చెప్పి స్వామివారికి సమర్పించండి. అలాగే పూజ మొత్తం పూర్తయ్యాక శక్తి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే సంతానం అభివృద్ధి, విజయం, శత్రుజయం అన్నీ ప్రాప్తిస్తాయి. పితృదోషాలు తొలగాలి అన్నా, కోటి జన్మల పాపాలు పోవాలి అన్నా, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్నా మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.